ఒక గురువు గారి శిష్యులతో నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడంట. వెళ్తే ఇంకో ఫ్యామిలీ వచ్చిందంట. ఆ యజమాని వాళ్ళతోటి మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి పెద్ద పెద్దగా అరుస్తున్నాడంట ఆ యజమాని. అప్పుడు ఈ గురువు గారి శిష్యుల్ని అడిగాడంట, అరే మొదట్లో మెల్లగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పెద్దగా అరుస్తున్నాడు ఏంటి అన్నాడు. శిష్యుడు ఒకటి అన్నాడంట, గురువు గారండి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెవుడేమోనండి అన్నాడంట. ఓరి పిచ్చోడా, చెవుడైతే మొదట కూడా పెద్దగా అరుచుండాలి కదా, మొదట మెల్లగా మాట్లాడాడు ఇప్పుడు పెద్దగా అరుస్తున్నాడంటే ఇప్పుడే వచ్చిందేమోనండి అన్నాడంట. ఓరి నాయన పరమానంద శిష్యులు కదరా మీరు, ఇప్పుడెట్ట వస్తుందా ఉన్నట్టుండి చెవుడు అన్నాడంట. మరి ఏటో అర్థం కావట్లేదండి మాకు కూడా, మీరు చెప్పింది నిజమేనండి, మొదట్లో మెల్లగానే మాట్లాడాడండి ఆయన, ఇప్పుడు పెద్ద పెద్దగా అరుస్తున్నాడండి అన్నారంట అందరూ. అప్పుడు గురువుగారు చెప్పారంట, అరే పెద్ద పెద్దగా ఎందుకు అరుస్తున్నాడంటే వాళ్ళేదో ఆయన చెప్పిన మాటలకి భిన్నంగా ప్రవర్తించారు, ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే మనుషులు దగ్గరగా ఉన్నా కానీ హృదయాలు దూరం అయిపోతాయి, అప్పుడు వాయిస్ పెరుగుతుంది. దగ్గరోడు కూడా దూరం అయిపోతాడు. అందుకని దగ్గర ఉన్నప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి అంటే పెద్దగా అరుస్తాడు అనమాట. అదే కోపం కాకుండా ప్రేమ ఉండింది అనుకోండి, ఆ ప్రేమ ఉన్నప్పుడు వ్యక్తుల మధ్యలో మెల్లగా ఏమండి ఈ పని కొంచెం చేస్తాను సరే. మరీ ప్రేమ ఎక్కువైంది అనుకోండి మాట కూడా అవసరం లేదు, సైకిల్తో పనులు జరిగిపోతాయి, సైకిల్తో పనులు జరిగిపోతాయి. సో వీటన్నిటికి కూడా ఏంటి అంటే ప్రేమ ఉండాలి వ్యక్తుల మధ్యలో. మరి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ స్వరూపుడైన భగవంతుడు. మనందరం ఎంతమంది భగవంతుడు ఉన్నాడు, ప్రతిదీ ఆయన నాకు ఇస్తున్నాడు అని అవగాహనతోటి జీవితాన్ని గడుపుతున్నాను చెప్పండి రోజులో. ఒకరోజు నేను ఉపన్యాసంలో చెప్పాను, ఒక ఆయన అన్నాడు, పులివెందులో ఎక్కడో వెళ్ళాను నేను, రంగనాయక స్వామి తిరణాలకి ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను. గురువుగారండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. మరి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కలియుగంలో, భగవంతుడు ఎందుకు రావట్లేదండి అన్నాడు. నేను అన్నాను, అయ్యా శ్లోకం బాగా అర్థం చేసుకోండి, పరిత్రాణాయ సాధూనాం, మొట్టమొదటి సాధువులను రక్షించడానికి వస్తానన్నాడు భగవంతుడు. మనందరం దొంగలమేనండి, చిన్న పెద్ద దొంగలం, మనకు ఆయన అవసరం ఏం లేదు వచ్చి మనల్ని శిక్షించాల్సిన అవసరం, ఒక దొంగ ఇంకో దొంగకు లెక్కలు చూసేసుకుంటాడు, మనం రావాల్సిన అవసరం లేదండి అన్నా. అట్లుంటారేంటండి, నేను చాలా జెంటిల్మెన్ని, అందరూ దొంగలు అంటారేంటి మీరు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, మీరు నన్ను అడిగి తీసుకున్నారు, అప్పుడు ఏమవుతారు అన్నాను. జెంటిల్మ్యాన్ అన్నాడు. అడగకుండా తీసుకుంటే అన్నాను, దొంగ అవుతారు అన్నాడు. ఈ సృష్టిలో పీల్చే గాలి దగ్గర నుంచి, తాగే నీరు దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి ఎవరు సృష్టించారు అని అడిగారు. భగవంతుడు అన్నాడు. భగవంతుడే కదా, మరి యజమాని ఎవరు అన్నాను. ఆయనే అన్నాడు. గాలి నువ్వు సృష్టించావా? లేదు. నీళ్లు నువ్వు సృష్టించావా? లేదు. బెండకాయ, వంకాయ, మునక్కాయ, అరటి పండు, మామిడి పండు, సపోటా పండు, ఏది? ప్రతిదీ ఆయనే సృష్టించాడు. వాటినన్నింటిని నువ్వు అనుభవిస్తున్నావా అన్నాను. అవును అన్నాడు. ఆయనకి చెప్పి నువ్వు అనుభవిస్తున్నావా, ఆయన అనుమతి తీసుకుని అనుభవిస్తున్నావా అన్నాను. లేదు అన్నాడు. అప్పుడు ఏమవుతావు అన్నాను. దొంగ అవుతాను. అదే నేను చెప్పాను, అదే నేను చెప్పాను. మనందరం ఏమనుకుంటామంటే భగవంతుడి ప్రేమకు అవధులు లేవండి. భగవంతుడి ప్రేమకు అవధులు లేవు. ఒక పెద్ద ఆయన ఏకాదశి వ్రతం చేశాడంట. మరుసటి రోజు ద్వాదశి రోజు పారణ చేస్తే ఇంకెవరికైనా భోజనం పెడితే చాలా పుణ్యం అంట. ద్వాదశి రోజు ఉపవాసం ఉన్న వ్యక్తికి భోజనం పెడితే చాలా పుణ్యం అంట. ఈయన ఏదో ఒక వ్యక్తిని వెతుక్కొని ఎవరన్నా మంచి ఉన్నతంగా ఉండే వాళ్ళ ఇంటికి భోజనం పిలిస్తే అందరూ వెళ్తారు, 4-5 ఐటెంలు ఎక్స్ట్రా ఉంటాయని చెప్పి. వీడు కొంచెం దారిద్ర్యంలో ఉన్నాడు, పిలిస్తే ఎవరు వెళ్ళట్లేదు. ఎవరో ఒకరిని పట్టుకొని వచ్చి భోజనం పెట్టాడు. పెట్టిన తర్వాత, అయ్యా ఈరోజు ద్వాదశి కదా, భగవంతుడి గురించి ఏదైనా 4 మాటలు చెప్పండి అని చెప్పన్నా. ఆడన్నాడు, నేను అసలు భగవంతుడిని నమ్మను, నాస్తికుడిని, భగవంతుడి గురించి చెప్పేది ఏంటి అన్నాడు. ఊరి నువ్వు నాస్తికుడా? నిన్ను పిలిచి భోజనం పెట్టానా నేను? నువ్వు ఏదో భక్తుడు అనుకొని పుణ్యం వస్తుందని చెప్పి భోజనం పెడితే నాస్తికుడు అంటావేటో అన్నాడు. అవునండి, నేను దేవుణ్ణి నమ్మనండి అన్నాడు. ఓరి దుర్మార్గుడు అనుకున్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. వీడికి నిద్ర పట్టలేదు పాపం ఈ భక్తుడికి. అరే ఏదో భక్తుడు అనుకొని భోజనం ఇంటికి పిలిచి పెడితే వాడు నాస్తికుడు అన్నాడు ఏంటి అని చెప్పి రాత్రంతా నిద్ర పట్టక రాత్రి 12-1 గంట అప్పుడు కొంచెం కునుకుపాటు వచ్చిందంట.
ఆ స్వప్నంలో భగవంతుడు వచ్చి చెప్పాడంట, ఒరే ఒక్కడికి నువ్వు భోజనం పెట్టిన దానికి ఇంత కలత చెందావు నాస్తికుడు అయ్యేసరికి. ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు మాక్సిమం నాస్తికులు, నన్ను నమ్మేవాళ్ళు చాలా 1% కూడా ఉండరు. మరి వాళ్ళందరికీ నేను భోజనాలు పెడుతున్నాను, మరి నేను ఎట్లా ఫీల్ అవ్వాలన్నా? వాళ్ళందరికీ నేను భోజనాలు పెడుతున్నాను, మరి నేనెట్లా ఫీల్ అవ్వాలా? అంటే నమ్మినా నమ్మకపోయినా కానీ ఎవడు చేసుకున్న కర్మకి తగ్గట్టుగా భగవంతుడు వాడికి అన్ని ఇస్తున్నాడంటే ఆయనలో ఎంత ప్రేమ ఉంది అనేది అర్థం చేసుకోవాలా. మనం గాన ప్రతిఫలం మనం పొందకపోతే ఎవడికి సేవించడం మానేస్తాం. మనం నువ్వేమిస్తావు, నేనేమి ఇవ్వాలా? బిజినెస్ నువ్వేమి ఇవ్వంటే నేను నీకేమి ఇవ్వను, ఇదేనా? కానీ మనం భగవంతుడికి ఏమీ ఇవ్వకపోయినా, ఆయన మనకి ఇచ్చేది గుర్తించకపోయినా మనకు అన్ని ఇస్తున్నాడంటే అంతకన్నా ప్రేమ స్వరూపుడు ఇంకెవరన్నా ఉంటారా? ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. అటువంటి ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడిని మన జీవితంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు మనలో ప్రేమ ఉంటుంది. మాట వస్తాయి, కోపాలు వస్తాయి, దాటిని నిగ్రహించుకుంటేనే కదా మనకు జంతువుకు. బుద్ధ భగవానుడు భిక్షాటనికి వెళ్ళాడంట. ఒక ఇంటికి భిక్షాందేహి అంటే వెళ్ళాడు. ఆ యజమానురాలు వచ్చింది, ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆమె బుద్ధులు వారిని చూసి, దున్నపోతులాగున్నావు, కష్టం చేసుకోవచ్చు కదా, భిక్షాటనకు వచ్చావేంటి అని చెప్పి ఏదేదో తిట్టడం మొదలుపెట్టిందండి. భిక్షాటన కష్టపడలేక కాదు, అహంకారాన్ని చంపుకునేదానికి గురువుకి శరణాగతి పొందితే భిక్షాటమని చెప్తాడు మొదట. ఎందువల్లంటే నీలో అహంకారం చంపుకోవాలి కాబట్టి. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన శిష్యులు, బుద్ధుల వారి శిష్యులు భగవత్ స్వరూపం బుద్ధులు, భగవంతుని అవతారం కదా, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకి ఆగ్రహం వచ్చింది శిష్యులకి. వాళ్ళని వారించాడు. అవంతా తెట్ల దండకం ఆపేసిన తర్వాత అప్పుడు బుద్ధుల వారు ఒక మాట అన్నారు, ఏమ్మా ఈ భిక్షపాత్ర నీకు ఇవ్వాలనుకుంటున్నానమ్మా అన్నాడు. ఆమె, నాకు దేనికి ఇది భిక్షపాత్ర అనింది. నేను నీకు ఇవ్వాలనుకోని నువ్వు తీసుకోకపోతే ఏమవుద్దమ్మా అన్నాడు బుద్ధుడు. నాకు ఇవ్వాలనుకు నేను తీసుకోకపోతే నీదే అవుతుంది. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నువ్వు తిట్టిన తిట్లని నేను తీసుకోకపోతే ఏమవుద్దమ్మా అన్నాడు. నావే అవుతాయి. ఎవరో కోపంలో ఏదో అంటారు ఇంట్లోనే వాళ్ళు, ఇటువంటి విన్నామనుకోండి, ఒక్క నిమిషం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎంతసేపు తిడతారు చెప్పండి? ఒరే సొట్టముక్కోడా, ఒరే పొట్టోడా, ఒరే లడ్డోడా, ఒరే అదిరా ఇదిరా అన్నారు. మనం కూల్గా నవ్వుకుంటున్నాం, లేకపోతే నవ్వినాకనే కోపం వస్తుంది. నవ్వద్దులేండి, సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఎంతసేపు తిడతారు, అంతసేపటికి కూల్ అయిపోతుంది. అప్పుడు ప్రేమగా మాట్లాడాము, ఫినిష్ అయిపోయింది. అంటే ఈ ఆధ్యాత్మికత ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఎక్కడ ఏది ఉపయోగించుకోవాలనేది ఒక మార్గదర్శకం. అవునా కాదా చెప్పండి? ఇది లేకపోతే నువ్వు నన్ను ఇట్టంటావా, నువ్వే అది నువ్వే ఇది అనుకున్నావు అనుకోండి, ఇంకా కురుక్షేత్రం అక్కడెక్కడో కాదు, మన ఇంట్లే కురుక్షేత్రం, మన ఊళ్ళే కురుక్షేత్రం.